మజ్జిగకే గతి లేనప్పుడు పెరుగు కాసపడొచ్చా? మామూలు వంటలు చేయడానికే నానా తిప్పలు పడి చేస్తూ ఉంటాను. అలాంటిది పాకం పట్టి చేసే వంటలంటే మామూలు విషయమా అసలు? వేరుశెనగ ముద్దలంటే కామనే, ఎప్పుడు ఒకేలా ఏం తింటారులే, కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. అలాగే ఇవైతే కొంచెం స్నాక్స్ బాక్స్ లో కూడా పెట్టొచ్చు, స్టిక్కీగా ఉండవు కాబట్టి అనేసి. పల్లీలు ఫ్రై చేసి పొట్టు తీసి పక్కకు పెట్టేసుకొని నువ్వుల్ని కూడా వేయించి పక్కకు పెట్టేసుకున్నాను. అలాగే షుగర్ తీసుకున్నాను. షుగర్ లో కొంచెం వాటర్ యాడ్ చేసి అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత పల్లీలు వేసేసి దాన్ని బాయిల్ చేస్తున్నాను దగ్గరకు అయ్యే వరకు. ఈలోగా ఒక ప్లేట్ కి నెయ్యి రాసేసి ఫ్రై చేసుకున్న నువ్వుల్ని కొంచెం ఆ ప్లేట్ లో వేసేసుకున్నాను. కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్ గా రావడం కోసం బిర్యానీలో యూజ్ చేస్తాం కదా స్టార్, ఆ స్టార్ వేసి పాకం అంతా దగ్గరకు అయ్యే వరకు ఇలా కుక్ చేసుకుని జస్ట్ స్టవ్ ఆఫ్ చేసి స్టాండ్ ఇటు ప్లేట్ వైపు మార్చుకునేలోగా చూసారా ఎలా అయిపోయిందో. ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ తీసుకెళ్లి ఇవన్నీ స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేశాను. సెట్ అయిపోయింది. ఎలాగో టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉన్నాయి.